వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఇంటికి తన కూతురు లహరి, అల్లుడు సత్య రావడంతో ఆనందభైరవి ఫ్యామిలీ అంతా సంతోషపడుతూ ఉంటారు. ఇక లహరి అలాగే సంతోష్ ఒక కేసు పనిపై వచ్చామత్తయ్య గారు, ఆ కేసు పూర్తయ్యాక వెళ్తాము అని చెప్పడంతో ఆనందభైరవి చాలా సంతోషపడుతూ ఉంటారు. లీలావతికైతే కొండంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. లహరి అలాగే తన అల్లుడు సత్య రావడంతో తెల్లగా తెల్లవారుతుంది. ఆనందభైరవి దీపారాధన చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రీతి వచ్చి, అత్తయ్య గారు మీరు పూజ ముగించేశారా అని అంటుంది. అయిపోయిందమ్మా, ఏంటి విషయం అని అంటారు ఆనంద. అత్తయ్య గారు, నేను 2 పని మనుషుల్ని ఇంట్లోకి రమ్మని చెప్పాను అనగానే, అవునా, అంటే వాళ్ళు ఎవరు అని అంటారు ఆనందభైరవి. అంటే ఈ ఇంట్లో పని చేసిన వారే నాకు చాలా రిక్వెస్ట్ చేశారు, అందుకే వాళ్ళని మళ్ళీ మన ఇంటికి రమ్మన్నాను. కానీ మీకు అడగకుండా నేను వాళ్ళకి మాట ఇచ్చాను అత్తయ్య గారు అని అంటుంది ప్రీతి. సరేనమ్మా, పద కిందికి వెళ్దాము అని చెప్పి ఆనందభైరవి కిందికి వస్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన ఇద్దరు పని వాళ్ళలాగా మూటలతో వస్తూ ఇక ఆనందని ఎప్పుడెప్పుడు ఇరుకున పెట్టాలా, మళ్ళీ ఆ ఇంట్లో ఎలా చోటు సంపాదించాలా అని చెప్పి పనివాళ్ళులాగా ఇద్దరు వస్తారు. ఇక ఫ్యామిలీ అంతా అనన్యని కాంచనని ఆ గెటప్లో చూసి షాక్ అవుతారు. ఆనంద కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. చూడమ్మా ప్రీతి, ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వు అని చెప్పి కావాలనే ఒత్తి పలుకుతూ అనన్యకి వినపడేటట్టు అంటూ, చూడమ్మా, నువ్వు పెద్ద కోడలివి అంటే ఖచ్చితంగా ఇంటి కోసం నువ్వు ఆలోచించాలి. అలాంటప్పుడు మేము పని వాళ్ళని ఎందుకు తీసేశాము అని చెప్పి నువ్వు అనుకోవాలి కదా. చాలామంది ఇలాగే రిక్వెస్ట్ చేస్తూ మన కొంపల్ని కూడా ముంచుతూ ఉంటారు అని అంటుంది ఆనంద. లేదత్తయ్య గారు, ఒకప్పుడు ఏం చేశారో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం మారిపోయామని నాకు చాలా అంటే చాలా బ్రతిమిలాడారు. అందుకే నేను తిరిగి వీళ్ళని పనిలో పెట్టుకుందామని వాళ్ళకి మాటిచ్చాను. మనం 1 నెల చూద్దాం అత్తయ్య గారు, పాత వాళ్ళలాగే ఉంటే మీరే పని నుండి తీసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రీతి. ఇక లీలావతి, రోహిత్ అలాగే శరణ్య వాళ్ళ వైపు చూస్తూ, అక్క ఎందుకు ఇలాంటి గెటప్లో వచ్చింది? అయినా అక్క తన జీవితాన్ని తనే ఇలా మార్చుకుంది. బావగారు ఎంత మంచివారు, ఇప్పుడు అక్కకి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటి పెద్ద కోడలైన ప్రీతి వచ్చింది. ఇప్పుడు తను పెద్ద కోడలు చాలా చక్కగా ఇంటిని సరిదిద్దాలని చూస్తుంది. అలాంటప్పుడు అక్క చేసిన చెడు పనులు గుర్తు పెట్టుకుంటారు, కానీ అక్కని గుర్తించరు కదా. మళ్ళీ ఈ పని వాళ్ళ వేషంలో వస్తే ఇంకా అక్క ఇక్కడున్న పరిస్థితిని బట్టి బాధపడుతుంది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇంతకీ మీరు ఒప్పుకుంటారా అని అంటుంది. ఒప్పుకుంటానమ్మా, ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు హక్కు, అధికారం ఉన్నాయి. అలాగే వీళ్ళ గురించి నీకు కూడా క్లియర్గా తెలియాలి కదా అని అంటారు ఆనందభైరవి. అమ్మగారు ఇక అలాంటి పనులు చెయ్యము అని చెప్పి కావాలనే యాసభాషలో చెప్తూ ఉంటారు ఇక అనన్య, కాంచన. ఇది ఇలా ఉండగా ప్రీతి రోహిత్ దగ్గరికి వస్తుంది. రోహిత్, ఎందుకు నన్ను చూస్తేనే నువ్వు ముఖం మార్చుకుంటున్నావు? ఏమైంది? నేను చాలా రోజులు నీకు దూరంగా ఉన్నానని నువ్వు ఇలా అనుకుంటున్నావు, కానీ మీ ఇంటి మీద నీ మీద నాకు ప్రేమ చావలేదు. నువ్వు ఇలా మూడీగా ఉంటే నేను ఏమైపోవాలి అనగానే, చూడు ప్రీతి, అవకాశం అనేది ఒకేసారి వస్తుంది, కానీ ఆ అవకాశం నీకు వచ్చేసరికి నా జీవితం అనేదే చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందుకే నేను ఎటువైపు ఆలోచించుకోలేకపోతున్నాను అని అంటారు రోహిత్. ఇంతలో దొంగచాటుగా ఇటు అనన్య, కాంచన రోహిత్ ప్రీతి మాటలు వింటూ ఉంటారు. అంటే రోహిత్, నేను నీ నుండి వెళ్ళిపోయాక నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి అని అంటుంది ప్రీతి. అంటే అనేలోపు అమ్మాయి గారు అనగానే, ఏంటి ఎక్కడికొచ్చారు అని అడుగుతారు రోహిత్. అంటే ఈ ఫ్లోరు క్లీన్ చేయమని పెద్దమ్మగారు చెప్పారు అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది. నువ్వు కావాలనే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసానన్య,
కానీ నీ జీవితాన్ని నేను కాదు కదా ఎవ్వరూ సరిదిద్దలేరు. నువ్విలా మాయమాటలు చెప్పి పని మనిషిలా ఇంట్లో చేరావు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ పనులన్నీ మానేసి నువ్వు మామూలు స్థితికి వచ్చినా నిన్ను ఈ ఇంట్లో అందరూ క్షమించినా నేను క్షమించలేను అని అనుకుంటారు ఇక రోహిత్. ఇది ఇలా ఉండగా లహరి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో శరణ్య వస్తుంది. చూసావా లహరి, నువ్వు రెడీ అయితే ఎంత బాగున్నావో, నీ మనసులో ఉన్న బాధంతా మర్చిపోయి అత్తయ్య గారితో పెద్దత్తయ్య గారితో ఈ ఇంట్లో అందరితో చాలా చక్కగా ఉండాలి అనగానే, అన్నట్టు అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కదా, కానీ అన్నయ్య చాలా మూడీగా ఉంటున్నాడు వదిన. నాతో కూడా సరిగా మాట్లాడలేదు. నేనంటే తనకి ఎంత ఇష్టం, కానీ ఎందుకు మళ్ళీ అన్నయ్య అలా మూడీగా ఉన్నాడు అని అడుగుతుంది ఇక శరణ్య. అలహరి ఇక శరణ్య అంటుంది, ఏమైందో నాకు తెలీదు, కానీ ఆయన ఎందుకు నా నుండి ఇంత దూరంగా నా మాట అంటేనే ఆయనకి విషంలాగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటుంది. చూడు లహరి, నువ్వు పుట్టింట్లో ఆనందంగా మా అందరితో టైం స్పెండ్ చేయడానికి వచ్చావు. నువ్వు అలాగే ఉండాలి. పుట్టింటి సమస్యల్ని నెత్తి మీద వేసుకోకూడదు. మీ అన్నయ్య ఒక్కొక్కసారి అలా ఉంటారు కదా, రా నువ్వు అని చెప్పి బయటికి తీసుకొస్తూ ఉండగా, ఓ మరదలు ఉన్ను వదిన ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలని ట్రై చేస్తున్నారా అని అంటుంది అనన్య. అక్క, నువ్వు ఇంట్లో పని మనిషిగా రావడం నాకు బాధగా ఉంది, కానీ నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటే ఇలా వచ్చేది కాదు కదా అనగానే ఇక లహరి అంటుంది, అయ్యో వదిన, ఈవిడి గారు తప్పుని సరిదిద్దుకుంటుందా? ఎప్పటికీ సరిదిద్దుకోదు. మళ్ళీ పిశాచిలాగా మన ఇంట్లో ఇలా అడుగుపెట్టింది. ఎవరిని ముంచాలను అనగానే, నిన్నే ముంచుతాను మరదలా, ఎందుకంటే నువ్వు చేసిన హత్య నాకు తెలుసు కదా అని అంటుంది అనన్య. వదిన మర్యాదగా ఉండదు, నేను ఏం చేశాను అని అంటుంది. అవును, ఏం చేసిందక్క అని చెప్పి శరణ్య అంటుంది. ఓ, మీరేం చేశారు అన్నది మీకు తెలియకుండానే ఇలా టెన్షన్ పడుతున్నారా? ఒకటి మాత్రం నిజం, అవకాశం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను అనగానే ఇక శరణ్య అంటుంది, అక్క, నువ్వు ఎప్పటికీ మారనంతకాలం ఇలా మనిషిగానే ఈ ఇంట్లో ఉండిపోతావు. లహరి, నువ్వు భయపడద్దు. నువ్వు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగానే ప్రీతి గార్డెన్లోకి వస్తుంది. ఇక కాంచన అలాగే అనన్య గార్డెన్లో ప్రీతిని మీట్ అవుతారు. చూడు ప్రీతి, ఈ ఇంట్లోకి నేను నిన్ను పంపించాను, మళ్ళీ నువ్వు నన్ను ఈ ఇంట్లోకి రప్పించేటట్టు చేశావు. కానీ మనం ఇలాగే ఈ కుటుంబానికి అవకాశం ఇస్తే మనకి చిల్లి గవ్వ కూడా ఆ ఆనందభైరవి ఇవ్వదు. పైగా తప్పు చేశామని అందరి ముందు బయటికి గెంటేస్తుంది. అందుకే ఇద్దరం మాజీలమైపోయాము. రోహిత్ భార్యలైనా ఈ ఇంట్లో అధికారాన్ని సంపాదించుకోలేకపోయాము. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి ఇప్పుడు అయ్యావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆస్తి రావాలి అంటే నేను చెప్పినట్టు వినాలని చెప్పాను కదా అని అంటుంది అనన్య. తప్పకుండా ఈ ఇంట్లో వాళ్ళంటే నాకు కోపం, ఆస్తి కావాలి, అందుకే ఇంట్లోకి మళ్ళీ చేరాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఆనంద అత్తయ్యకి వల్లంతా కళ్ళుంటాయి, మనల్ని గమనిస్తుంది. అందుకే అవకాశం వచ్చాక ఆస్తంతా చేజెక్కించుకొని నీకు నాకు సగం సగం వేసుకుందాం అనగానే, ఓ ప్రీతి అమ్మ, ఆస్తి సగం వేసుకున్నా రోహిత్ నా అల్లుడు. రోహిత్ బాబు రోజులు నువ్వు వెళ్ళిపోవాలి, నా కూతురే ఈ ఇంటికి పెద్ద కోడలు అనగానే, అవును, నేనే ఇంటికి పెద్ద కోడల్ని. రోహిత్ నా భర్త, రోహిత్తో నువ్వు కొంచెం దూరంగా ఉండాలి అనగానే, ఓ అవునా, రోహిత్ మొదటిగా నన్ను ప్రేమించాడు కదా, కానీ నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టున్నావు అనగానే, అవన్నీ నీకు అవసరం లేదు. నిన్ను ఇంట్లోకి రప్పించింది నువ్వు మాకు ప్రశ్నలు వేయడానికి కాదు. ఇప్పుడు చెప్తున్నాను, రోహిత్ బాబు నా అల్లుడు. నా అల్లుడి జోలికొస్తే మర్యాదగా ఉండదు. చూడమ్మి, ఇన్ని రోజులు అల్లుడు గారు ఏదే నీకు మతిస్థిమితం లేకపోయినా నీ పట్ల జాలుండేది. నీ సవతను నువ్వు తెచ్చుకున్నావు కదా, ఒకవేళ ఎర్రగా బుర్రగా ఉందని అనగానే, అమ్మ ప్రీతికి ఇష్టం లేకే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆస్తి కోసం ప్రీతితో మనం మీట్ అయ్యాము, అంతే.
దట్స్ ఆల్ అని అంటుంది అనన్య. ఇక ప్రీతి అనుకుంటుంది, మీరు నన్ను పిచ్చిదానిలాగా అనుకుంటున్నారు. నాకు తెలీదా? రోహిత్ నన్ను ప్రేమించాడు. ఈ ఇంటికి నేను పెద్ద కోడలుగా జీవితాంతం ఉండాలి అంటే నీ వల్ల సాధ్యమని అనిపించింది. మీరు నన్ను యూజ్ చేసుకుంటున్నారో అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని నేనే యూజ్ చేసుకుంటాను అని చెప్పి అన్నట్టు అనన్య, రేపటి నుండి ఎవరికి ఏ డౌటు రాకుండా నేను ప్రవర్తిస్తాను. నువ్వు కూడా నా విషయంలో పాజిటివ్గా ఉండు, సీరియస్ అవ్వద్దు అని అంటుంది. ఆమె, నువ్వేం చేసినా పర్వాలేదు, నా అల్లుడికి దగ్గరైతే నేను ఊరుకోను. నిన్ను మేమే తెచ్చామని ఆనంద వదినికి చెప్పేస్తాను అని అంటుంది కాంచన. అమ్మ, ప్రీతి అలా చేయదులే అని అంటుంది అనన్య. ఇక లంచ్ టైం అవుతుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో ఆలుగడ్డ ఫ్రైలో బాగా ఉప్పు ఉండడంతో ఇక ప్రీతి, ఆలుగడ్డ కర్రీ ఎవరు చేశారు అనగానే, నేనే అమ్మగారు, బాగుంది కదా అనగానే, ఎవరు వేసుకోలేదా అత్తయ్య గారు అని అంటుంది. వేసుకోండి అని చెప్పి అందరికీ వేస్తుంది ప్రీతి. కానీ ఉప్పు ఉండడంతో ఒక్కసారిగా ప్రీతి పైకి లేచి అనన్య చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అనన్యకి కోపం వస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇక శరణ్య ప్రీతి వైపు చూస్తుంది కోపంగా. ఇక అనన్య, ఏమైందమ్మగారు అనగానే, ఈ ఇంట్లో అందరూ పెద్దవారు ఉన్నారు, అలాగే చిన్నవారు అన్నారు. ఇప్పుడు ఉప్పు చాలా తక్కువ తినాలని అంటున్నారు. నువ్వు కావాలని ఉప్పు ఇంతగా వేశావు. ఇంట్లో ఎవరికి నిన్ను పని మనిషిగా చేర్చుకోవాలంటే ఎందుకు కోపం అనుకున్నాను. ఇదిగో ఇలాంటి పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఈసారి ఉప్పు కారాలు అన్నీ సమానంగా ఉంటేనే నువ్వు ఇంట్లో ఉంటావు, లేకపోతే అందరూ తీసుకున్న నిర్ణయమే నేను తీసుకుంటాను అని అంటుంది ప్రీతి. ఇక అనన్య, దీనికి బాగా ఎక్కువైంది, కావాలనే కొట్టిందా లేకపోతే డౌట్ రాకుండా ఉండాలని కొట్టిందా అని అనుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ కోపంతో ఇక శరణ్య చేసిన పనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆనంద వస్తుంది. నాన్న, ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో అని చెప్పి అంటుంది. అమ్మ, బాగానే ఉంది. కొన్ని రోజులు నేను మన ఇంటిని వదిలి ఎక్కడికైనా వెళ్తాను, నా మనసు బాగోలేదు అనగానే, ఏమైంది నాన్న, అమ్మకి చెప్పుకోలేవా అని అంటుంది. అమ్మ, చెప్పుకునే పరిస్థితి ఉంటే ఇప్పటిదాకా ఆగను, కానీ నేను చెప్పిన విషయం నువ్వు ఎప్పటికీ నమ్మవు కదా అని అంటారు దర్శన్. చూడు నాన్న, నమ్మేలా ఉంటే ఖచ్చితంగా నమ్ముతాను, కానీ ఎవరియో మాటలు విని నువ్వు ఎవరినో అపార్థం చేసుకుంటే ఆ అపార్థాన్ని ప్రతిసారి నేను సాక్ష్యాలతో సహా నిరూపించలేను కదా అనగానే, అమ్మ, ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదు, నా మనసు బాగోలేదు, కొన్ని రోజులు నేను బయటికి ఒక 10 రోజులు వెళ్తాను అనగానే, చూడు నాన్న, బావగారు లహరి ఇద్దరూ మన ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇలా ముభావంగా వేరే ఊరు వెళ్ళి మనశ్శాంతి పొందుతాను అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనగానే, అమ్మా, వాళ్ళు వెళ్ళిపోయాకైనా నేను వెళ్తానమ్మా అని అంటారు. సరే, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, శరణ్య నువ్వు అలా వెళ్ళిరండి, ఒక వారం రోజులు హనీమూన్ ట్రిప్ అనుకోండి నాన్న అనగానే, ఇక అమ్మ, నేను ఒక్కడనే వెళ్తాను అని అనగానే, చూడు దర్శన్, భార్య ఉండగా ఒక్కరే వెళ్ళకూడదు, అలాగే శరణ్య నువ్వు తప్పకుండా ఒక వారం రోజులు ట్రిప్ వేయండి, మీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేయండి, నేను టికెట్స్ బుక్ చేస్తాను, అలాగే కేసు పని మీద బావగారు వచ్చారు కాబట్టి వాళ్ళది కూడా పూర్తయిందంటే వాళ్ళు కూడా మీతో పాటు వస్తారు. ఇక రోహిత్ ప్రీతి ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు కాబట్టి ముగ్గురు జట్టులు వెళ్ళండి, మేము ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఉంటాము అనగానే, అమ్మకి ఎప్పుడు నా మనసు అర్థం కాదు, నాకు ఇష్టం లేకుండా శరణ్య పెళ్లి చేసింది, శరణ్య మంచితనం ముసుగులో అమ్మని ఈ కుటుంబాన్ని నమ్మిస్తుంది, నా సమీర చనిపోయింది అని చెప్పి అనుకుంటారు దర్శన్. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవికి ఫోన్ వస్తుంది. హుటాహుటిన హాస్పిటల్కి వెళ్తుంది. మేడం, మీరు జాయిన్ చేసిన పేషెంట్కి స్పృహ వచ్చింది, కానీ తనకి మాత్రం ఏమీ గుర్తులేదు అని అంటారు. ఇక డాక్టర్, అవునా, గుర్తులేదని మీరు ఎలా చెప్పగలరు అని అంటుంది ఆనంద. అంటే తన తలకి బలమైన గాయం అవడం వల్ల తను జరిగిన విషయాలన్నీ మర్చిపోయి నేను ఎవరో తేంటో నాకు తెలియదు అని అంటున్నారు, అందుకే తన పేరుతో మీరు పిలిస్తే ఖచ్చితంగా తను మామూలు స్థితిలోకి రావచ్చు అని అంటారు డాక్టర్. ఇక
సమీరాని కింద నుండి పైకి లోయల్లో తోసేగానే సమీరా బ్లడ్ అనేది ఇక బయటికి వచ్చి చనిపోతుంది కదా. అప్పుడు ఆనంద శరణ్యని అక్కడి నుండి తీసుకువెళ్తుంది. కానీ ఆనంద తిరిగి వచ్చి సమీరాని కాపాడి హాస్పిటల్కి తీసుకువస్తుంది. ఎవరికీ తెలియకుండా తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ఇక ఆనంద భైరవి. ఇక తనకి స్పృహలోకి వచ్చిందని డాక్టర్ ఫోన్ చేయడంతో ఆనంద ఇక డాక్టర్తో మీట్ అయ్యి సమీరా దగ్గరికి వస్తుంది. సమీరా ఆనందని చూసి ఇక గుర్తుపట్టదు. సమీరా అని పిలుస్తుంది. ఇక ఇటు అటు చూస్తూ ఉంటుంది. సమీరా, నేను ఎవరో నీకు తెలుసా అనగానే, అమ్మా నువ్వు అమ్మవే కదా అని అంటుంది. ఇదేంటి, సమీరాకి మైండ్ పోయిందనుకుంటా. ఇప్పుడు ఎలా? ఒకవేళ వీళ్ళు చేసిన పాపానికి వీళ్ళకి ఇలా జరుగుతుంది. డాక్టర్, నేను ఇంటికి తీసుకువెళ్తాను అని అంటుంది ఆనంద. సరే మేడం అని చెప్పి ఇక సమీరా చిన్న పిల్లలాగా ఆనంద వెంట వస్తూ ఉంటుంది. మరి ఈరోజు రివ్యూలో దర్శనికి సమీరాని దగ్గర అవ్వడం కోసం మరి ఆనంద తనకి మతిస్థిమితం లేకపోవడంతో ఇంటికి తీసుకొస్తుందా, లేకపోతే సమీరా మరో డ్రామా ఆడుతుందని గుర్తించి సమీరాని శాశ్వతంగా జైలుకు పంపిస్తుందా అన్నది రాబోయే రివ్యూలో రాబోతుంది. ఇక ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.